మటన్ షాపులంటూ ఆ చుట్టుపక్కల తిరిగావో కైమా కొట్టేస్తాను. యూ క్యారీ ఆన్ అత్త. పవిత్ర హలో యా ఐమ్ ఆన్ మై వే. ఎస్ చిరంజీవి సౌభాగ్యవతి లక్ష్మీ ఆనంద్ గారు ఇలా రానన్న నాన్న. ఇలా రా. ఏమైంది నాన్న? హ్యాపీరా, ఐమ్ హ్యాపీ. మై హ్యాపీయెస్ట్ మూమెంట్. నా బంగారు తల్లి పెళ్లిలో ముఖ్య ఘట్టం వెడ్డింగ్ కార్డ్ సెలెక్షన్. చూడమా, నీకు ఏది నచ్చితే చెప్పు, ఫిక్స్ చేసేస్తాను. ఏంటి నాన్న కొత్తగా? మీకేది నచ్చితే నాకు అదే నచ్చుతుంది. మీరే ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. అలా అంటావా? సరే, ఇదిగో మా అందరికీ నచ్చింది. ఇదిగో ఇది ఎలా ఉంది చూడు. సరే నాన్న, ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళనా? సరే బాయ్. మా లక్ష్మి, ఒక్క నిమిషం రా. థ్యాంక్స్ రా. ఎందుకు నాన్న నాకు థ్యాంక్స్ చెప్తున్నారు? చెప్పాలరా, ఎట్టి పరిస్థితుల్లోని మిస్ అవ్వకుండా చెప్పి తీరాలి. ప్రతి తండ్రి ఇలాంటి టైంలో కూతురికి థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటాడురా. కానీ పాపం ఈ పెళ్లి పనుల హడావులో పడి చెప్పలేక మిస్ అయిపోతాడురా. రే, మగపిల్లల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేయడం పెద్ద విషయమేం కాదు నా అలాంటి తండ్రికి. కానీ ఆడపిల్లని పెంచి చదివించి పెద్దదాన్ని చేసి ఎలాంటి రిమార్కు లేకుండా ఒక ఐ చేతిలో పెట్టడం చాలా చాలా గొప్ప విషయం రా. ఈ రోజుల్లో 100కు 100 మార్కులు పడతాయి ఆ తండ్రికి. ఇందులో నాకు 100 మార్క్స్ రా. ఐ గాట్ 100 మార్క్స్. ఇది నా క్రెడిట్ కాదురా, నీ సపోర్ట్ రా, పూర్తిగా నీ సపోర్ట్ రా. నన్ను థ్యాంక్స్ రా. థ్యాంక్స్ అంటే గుర్తొచ్చింది రే, ఇంకోటి కూడా ఏదా కవరు. ఎస్, తీసుకోరా. ఏంటి నాన్న? 1 lakh రూపీస్ రా. ఎందుకు? చిన్న గిఫ్ట్ రా. నీకంటూ పర్సనల్గా ఏదైనా ఇప్పుడే ఇవ్వగలను తల్లి. రేపు నీకు పెళ్ళి అయిపోయాక ఏమి ఇచ్చినా నీతో పాటు నీ భర్తతో పాటు నీ అత్తమావులకు కూడా చెందుతుంది, గుర్తుంచుకో. రే, ఈ గిఫ్ట్తో పాటు ఇదిగో ఈ కార్ కీస్ కూడా తీసుకొని నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళు, ఏం కావాలంటే అది కొనుక్కో. నీ ఇష్టం, ఎవరి అభిప్రాయం అక్కర్లేదు. ఆఫీస్ కూడా సెలవు పెట్టాయి, సాయంత్రం దాకా నీ ఇష్టం. ఎంజాయ్. థ్యాంక్స్ నాన్న. వెళ్ళరా వెళ్ళరా. రే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అన్నది ఆ రిజిస్టర్లో కూడా రాయక్కర్లేదు, నీ ఇష్టం. ఈరోజు ఆంటీ బర్త్డే. హాయ్ ఆంటీ, హ్యాపీ బర్త్డే. ఎలా ఉన్నారు? నేను బాలా. ఈ నవ్వంటారా, తుంచేటప్పుడు కూడా పువ్వు నవ్వుతూనే ఉంటుంది. నేను అంతే. సరే ఆంటీ, స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తా. లైలా మజ్ను, సలీమా నర్కలి, షాజహాన్, తాజ్మహల్ ఇవన్నీ నథింగ్. నాకు పరిచయం లేదు. నాకు తెలిసి ఈ ప్రపంచంలోనే నేను చూసిన కలిసిన ప్రేమ ఒకటే, దేవిక. అంటే మీరే. దిక్కుతోచిన స్థితిలో మొక్కుంటాం. నేను మీకు మొక్కుతున్నా. నా ప్రేమ వెంటిలేటర్స్ పై ఉంది, ఆక్సిజన్ కూడా అందని పరిస్థితిలో ఉంది. మీరే కాపాడాలి. నాది లోకంలోని అత్యంత స్వార్థమైన ప్రేమ. రైతు పొలం ముందు కూర్చుని ఆకాశం వైపు చూస్తూ వర్షం పడాలనుకోవడం ఎంత స్వార్థమో, లక్ష్మి నాకు దక్కాలి అనుకోవడం కూడా అంతే స్వార్థం. రేపు నేను కష్టపడి ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి నా మనసుకు నచ్చిన అమ్మాయి నవ్వుతూ గ్లాస్ నీళ్ళతో ఎదురు రావాలన్నదే నా తాపత్రయం. ఎదురొచ్చేది గ్లాస్ నీళ్ళు కన్నీళ్ళు మీరే డిసైడ్ చేయనండి. చూడు సాయి, నీ మీద కోప్పడాలో జాలిపడాలో నాకు తెలియడం లేదు. కోపాలు లేవు, జాలపడలేవు. నా మీద నీకు 2 లేవు. ఉన్నది ఒకటే, ప్రేమ. దాన్ని నువ్వు బయట పెట్టలేవు.
స్టూపిడ్లా మాట్లాడుకో. శుభలేఖలు కూడా అచ్చైపోయాయి. పిచ్చోడ్లా ఏంటిది? సాయి, నువ్వు చాలా మంచోడివి. ఆంటీ చెప్పినట్టు సంతోషానికి ప్యాంటు షర్ట్ వేసినట్టుంటావు. అనవసరంగా నీ లైఫ్ పాడు చేసుకోకు. నీ ప్రాబ్లం ఏంటో తెలుసా? నేనే. నన్ను నీ మనసులో నుంచి తీసేసేయి. రేపు నాకు పెళ్ళయ్యాక అస్సలు తట్టుకోలేవు. నీకు మంచి ఫ్యూచర్ ఉంది. నీకోసం ఎక్కడొక చోట మంచి అమ్మాయి ఉండే ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా? నువ్వు బాగుండాలని. నువ్వు బాగుంటే మొట్టమొదటిగా సంతోషించేది నేనే. బాయ్. 1 minute లక్ష్మి. చెప్పు. మీ అమ్మాయిల దగ్గర కావాల్సినప్పుడు ఎమోషన్స్, అక్కర్లేదన్నప్పుడు కొటేషన్స్ చాలానే ఉంటాయి. కానీ నా దగ్గర ఒక ఛాన్స్ ఉంది. నువ్వు ఇచ్చిన మాట ప్రకారం మిగిలిన 3వ ఛాన్స్ నేను ఇక్కడ వాడాలనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న నేలకి, నీటికి, గాలికి, ప్రతి అణువుకి తెలుసు నీకు నా మీద ప్రేమ ఉందని. నీ ఒక్కదానికి తప్ప. నేను మర్చిపోవడానికి ట్రై చేశాను, కానీ నాకు తర్వాత తెలిసింది మర్చిపోవడానికి ట్రై చేయలేదు, చచ్చిపోవడానికి. నాలో ఉన్న ఫీలింగ్స్ని ప్రజెంట్ చేయడానికి ఈ ప్రపంచంలో ఆర్కుట్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలా చాలానే ఉన్నాయి. కానీ నిజాయితీ గల ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి స్వచ్ఛమైన మనసు కావాలి. అదే మనసుతో నా ప్రేమను వ్యక్తం చేస్తున్నాను. ప్లీజ్ లక్ష్మి, రియల్ ఐ లవ్ యూ అండ్ ఐ లవ్ యూ. సూపర్ లక్ష్మి, మీ అమ్మాయిలంతా ఇంతేనా? లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకలా నటిస్తారు. ఆడవాళ్ళని భూమితో పోలుస్తారు, కానీ అది చాలా తప్పు. భూమిలో వజ్రాలు, బంగారం, పెట్రోలు చాలా ఉన్నాయి. అవి కనిపెట్టగానే వెలికి తీయచ్చు. కానీ మీ ఆడవాళ్ళలో ప్రేమ ఉందని తెలిసినా వెలికి తీలేమే. నిన్ను కౌగులించుకుంటే రాత్రిని కౌగులించుకుంటుంది. నీ మనసుకి నీ ప్రేమకు మధ్య గోడ కట్టేసుకున్నావు. జీవితంతో గోడని గల బతికే. లక్ష్మి, ఇష్టం లేని ఆడదాన్ని తాకడం మృగంతో సమానం. నీకు ఇష్టం లేకుండా నేను టచ్ చేసినందుకు క్షమించు. వెళ్ళిపో. This is my last hug. This is my last touch. నీకు నాకు ఇదే చివరి హక్కు. గెట్ లాస్ట్ ఫ్రమ్ మై లైఫ్. ఇప్పుడు ఈ విషయం మీద ఆలోచించడానికి అవకాశం లేదు. బాయ్ సాయి. ఏడుకురా, తట్టుకోలేకపోతున్నాను. ఎగ్జామ్ లో ఫెయిల్ అయిన కొడుకుని ఓదార్చొచ్చు, బిజినెస్ లో ఫెయిల్ అయిన కొడుకుని ఓదార్చొచ్చు, కానీ ప్రేమలో ఫెయిల్ అయిన కొడుకుని ఎలా ఓదార్చాలో నాకు తెలియట్లేదురా. నాకే కాదు, ఏ తల్లికి తెలియదురా. ప్లీజ్ నాన్న, ఏడవకురా. ఏడిస్తే నేను చూడలేను. తొందరగా, పెళ్లికి వారం రోజులు లేదు, సాయంత్రమే. పడతారు. రే సురేష్, మగ పెళ్ళాళ్ళకి ఫోన్ చేసావా? బయలుదేరారా లేదా? చేయలేదన్న. చెయ్యి చేస్తా. ఏమండి, మంచినీళ్ళు. ఏంటిది? కూతురు పెళ్లి జరుగుతుంటే తల్లి మొహం కళకళలాడిపోవాలి. నువ్వేంటి అని? రే సురేష్, లారా. ఏమండి, 5 నిమిషాల ముందు నుండి అమ్మాయి కనిపించట్లేదు. నాకెందుకో అనుమానంగా ఉంది. వాడెక్కడున్నా తీసుకోరండి రా.
నీకేం అన్యాయం చేసావురా? ఆ రోజు నువ్వు రెడ్ హ్యాండెడ్గా దొరికినా నీ భవిష్యత్తు పాడవకూడదని వదిలేశానురా. తలలో విషం ఉన్న పాము కూడా తొక్కితేనే కాటేస్తుందిరా. చిచి, మీకు ఎంత చెప్పినా ఏం చేసినా బుద్ధి రాదురా. పచ్చని పందిరిలో పరువు తీసేయడమే మీ కుర్రాళ్ళకి ఫ్యాషన్ అయిపోయిందిరా. చెప్పరా, నా కూతురు ఎక్కడికి తీసుకెళ్ళవు చెప్పు చెప్పు. వదలండి అంకుల్. అందుకేనా వాళ్ళు నన్ను కొట్టుకుంటూ తీసుకొచ్చింది. ఇంకా దానికి 1 minute.